ఒక ఆడపిల్ల పుట్టాలంటే మాత్రం గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని సెలవిస్తాడు. ఎవరింట్లో అయితే పవిత్రత, స్వచ్ఛమైన ప్రేమ, ధర్మం ఉంటాయో అలాంటి ఇళ్లలోనే ఆడపిల్లలు అడుగు పెడతారని కృష్ణుడు వివరిస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఫ్యామిలీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లే. ఆడపిల్ల అంటే సాక్షాత్తు మహాలక్ష్మి. కేవలం పుణ్యం మాత్రమే కాదు, గరుడ పురాణం ఆడపిల్లకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. గత జన్మలో ఎవరైతే మంచి పనులు చేసి పుణ్యాన్ని మూటగట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే కూతురు పుడుతుందట. ఎందుకంటే ఆడపిల్ల అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఆమె రాకతో ఆ ఇంట్లో ఉండే నెగటివ్ వైబ్స్, చీకటి తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం నిండిపోతాయి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకు మించిన ప్రశాంతత, ఆధ్యాత్మిక సంపద ఆ ఇంటికి సొంతమవుతుంది. అందుకే ఆడపిల్ల పుట్టిన ఇల్లు ఒక దేవాలయంలా మారుతుందని ప్రతీతి. అంతేకాదు, పురాణాల ప్రకారం కొడుకు వంశాన్ని ముందుకు తీసుకువెళ్తే కూతురు ఆ ఇంటికి జీవకలను తీసుకొస్తుంది. ఆమె నవ్వులే ఆ ఇంటికి నిజమైన రక్షా కవచం. ఎవరైతే ఆడపిల్లను బరువుగా కాకుండా వరంగా భావిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ లోటు అనేది ఉండదని స్పష్టంగా చెప్పడం జరిగింది.